హాయ్ అండి, బెల్లం తీసుకొచ్చాను. ఏం చేస్తానని అనుకుంటున్నారా? ఈ రోజు అయితే నేను బెల్లంతోని వినాయకుడికి ఇష్టమైన మోదకాలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి వినాయక చవితికి కదా చేయాలి, ఇప్పుడు చేస్తున్నారేంటా అనుకోవచ్చు. నేనైతే వినాయక చవితి రోజు మోదకాలను అయితే చేయలేదు. మా స్ట్రీట్ లో ఉన్న వినాయకుడి కోసం అయితే నేను ఈ రోజు నైవేద్యం చేస్తున్నాను. ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు కొబ్బరికూరను అయితే వేసుకొని దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. ఒక గ్లాసు వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక కప్పు వరిపిండిని అయితే వేసుకొని చపాతీ ముద్దలా చేసుకున్నాను. మోదకాలు ఈజీగా రావాలంటే ఆరెంజ్ జ్యూస్ చేసుకునేది ఉంటుంది కదా, దాన్ని ఉల్టా చేసుకొని దానికి కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి. జ్యూసర్ లోకి ముందు వరిపిండిని అయితే చుట్టూరే పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి స్టఫ్ ను కూడా వేసుకోవాలి. పైన మళ్ళీ కొద్దిగా వరిపిండితోనైతే కవర్ చేసుకున్నాను. జ్యూసర్ ని ఇప్పుడు ఒకసారి ఉల్టా తిప్పి 2 సార్లు ట్యాప్ చేసుకుంటే ఎంతో ఈజీగా మోదకాలు అయితే మంచి షేప్ లో రెడీ అయ్యాయి. నచ్చితే స్టీమ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఒక 10 నిమిషాలు స్టీమ్ చేశాను. అంతేనండి, ఎంతో సింపుల్ గా మంచి షేప్ లో మోదకాలు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.